ఇండియన్ క్రికెట్లో జనరేషన్ స్టార్ గా ఎదిగే ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా గత రెండేళ్లుగా అందరి విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు. ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోవడం, 2025 ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడం, ఇలా షా కెరీర్ ఒక్కసారిగా దిగజారింది. తన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో ఈ యువ ఆటగాడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో రాబోయే సీజన్ 2025-26 నుంచి మహారాష్ట్ర తరపున ఆడనున్నాడు. ఇన్నాళ్లు అతను ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఫిట్నెస్, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా గత సీజన్లో ముంబై రంజీ జట్టులో అతను స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో అతను వేరే జట్టుకు ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ కు తెలపడంతో ఎంసీఏ కూడా అతనికి ఎన్ఓసీని ఇచ్చింది. దీంతో అతను మహారాష్ట్రలో ఒప్పందం చేసుకున్నాడు. కాగా మహారాష్ట్ర జెర్సీని అందుకున్న పృథ్వీ షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇకపై తన లైఫ్ మారుతుందని నమ్మకంగా చెప్పాడు. మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల బెస్ట్ క్రికెటర్ గా మరింత రాణిస్తానని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లు తనకు మద్దతు ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పృథ్వీ షా మహారాష్ట్రలో చేరడం పట్ల మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ స్పందించాడు. అతని చేరిక తమ జట్టుకు గొప్ప బలాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. అతని అంతర్జాతీయ ఐపీఎల్ అనుభవం ఎంతో విలువైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తరపున పృథ్వీ షా 5 టెస్టులు, 6 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 339, వన్డేల్లో 49 పరుగులు చేశాడు. ఆడిన ఒక్క టీ20 మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడాడు. 23.9 సగటుతో 1892 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.